సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఆంధ్రాలో లాటరీ తేబోతున్నారట. దాని ద్వారా 3,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంపాదించిపోతుందండి. భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి రేపే రేపే డ్రా. మా చిన్నప్పుడు తెలుసు నాకు, ఇలా లాటరీ ఉండేది. ఒక చెక్కకి ఒక 10 రకాల లాటరీ టికెట్ తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. అయితే అవి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లాటరీలు ఉండే, మన రాష్ట్రానికి సంబంధించిన లాటరీలు కూడా ఉండే. నేను కొన్న లాటరీ టికెట్కి కోటి రూపాయలు తగిలించింది. ఆ లాటరీలో కొన్ని కోట్ల మంది టికెట్లు కొంటారు. రూపాయని, 2 రూపాయలని, 5 రూపాయలని అట్లుండే, 10 రూపాయలు కూడా ఉండేది. అది జోదం కిందకు వస్తుందని చెప్పేసి ఆ తర్వాత, ఎందుకంటే దానికి ఒక బానిసలుగా మారిపోయి వచ్చిన డబ్బులతో టికెట్లు విపరీతంగా కొనేసి నష్టపోయి నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దాంతో దాని మీద నిషేధాలు విధించారు. అయితే ఇప్పుడు మళ్ళీ లాటరీలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుందన్న. అది నిజమైతే మాత్రం శుభ్రంగా ఓ పని చేయొచ్చు. ఇప్పటికే మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల నుండి ప్రైవేట్ మద్యం దుకాణాలు తీసాక రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా తాగేస్తున్నారు. అట్లాగే జోదం ఒక పక్క నిషేధం ఉన్న పేకాట విచ్చలవిడిగా జరిగిపోతుంది. తద్వారా ఆంధ్రాని ఏం చేద్దాం? ఫైనల్గా ఒక వ్యభిచార గృహంలాగా మారుద్దామా? ఒక దోపిడీ కేంద్రంగా మారుద్దామా? ప్రజలకు రూపాయి సంపాదించుకోవడానికి అవకాశం మనం ఇవ్వడం పోయి ప్రజల దగ్గర నుంచి దోచుకోవడానికి మార్గాలు ఎత్తుక్కుంటే ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి నిర్ణయమా? లాటరీ నిర్ణయం తీసుకుంటే ఓ పక్కన అప్పుడు జగన్ని, కేసీఆర్ని గుర్తు తెచ్చుకుంటారు 2 తెలుగు రాష్ట్రాలు కూడా. కనీసం పేకాట, ఆన్లైన్ పేకాట కూడా నిషేధించినాయి రాష్ట్రాలు. ఇప్పుడు ఇక ఆన్లైన్ ప్యాకెట్లు ఎన్ని కనుక ఓకే చేసేస్తారు అనుకుంటే దారుణాతి దారుణమైనటువంటి నిర్ణయం. ప్రజలకు రూపాయి పంచకపోగా ప్రజల్ని మత్తులో, మద్యం మత్తులో, లేకపోతే ఈ వ్యసనాల మత్తులోకి ముంచేసేసి లబ్ధి పొందుదామనుకుంటే కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది, జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీలకి ఇబ్బంది పడతా చదువులు మానుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అనారోగ్యాలతో నానా తిప్పలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది నిజమైతే మాత్రం దారుణమైనటువంటి తప్పు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం.